గుండె నిండా గుడిగంటలు సీరియల్ స్టార్మాలో రాత్రి 9 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్లో రోహిణికి అలాగే శృతికి ఇద్దరికి తాళివేర్చే వేడుకని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలు అక్కడికి రాకూడదు అని మొదట కండిషన్ పెడతారు. బాలు వచ్చినప్పటికీ ఏదో ఒక గొడవ చేసి అవమానించాలని శృతి తల్లిదండ్రులు ప్లాన్ చేస్తారు. మరోవైపు రోహిణి తండ్రి ఈ వేడుకకి మలేషియా నుండి వస్తున్నాడు అన్నట్లు చెప్పుకుంటుంది. మరి ఈ విషయంగా ప్రభావతి నుండి ఈసారి రోహిణి ఎలా తప్పించుకోబోతోంది అనే వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం ఈ వేడుకకి మొత్తానికి బాలు కూడా వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అనేక విశ్వ ప్రయత్నాలు చేసి బాలు చేత గొడవ పెట్టించాలని చూస్తారు. అయితే బాలు మీనా చెప్పినట్లు ఏమాత్రం నోరు విప్పకుండా మౌన వ్రతం పాటిస్తాడు. 1-2 ప్లాన్లు వేసినప్పటికీ అవన్నీ వర్కౌట్ కావు. మరోవైపు రోహిణి కూడా తన తండ్రి మలేషియా నుండి రాడు కాబట్టి ఆమె కూడా ఏదో ఒక ప్లాన్ చేసి ఈ ఫంక్షన్ ని పాడు చేయాలని చూస్తుంది. తాను కూడా బాలునే ఆయుధంగా వాడుకొని బాలు చేత ఎలాగైనా గొడవ పడేలా చేయాలి అని ఒక ప్లాన్ వేస్తారు. అయితే ఆ ప్లాన్ కూడా మొత్తానికి ఫెయిల్ అవుతుంది. శృతి తల్లిదండ్రులు ఓవైపు అలాగే రోహిణి ఒకవైపు ప్లాన్లు వేసి బాలు చేత ఎలాగైనా గొడవ పడేలాగా చేయాలని చూస్తారు. అయితే బాలు మౌనవ్రతం పాటించి అక్కడ ఏ గొడవ లేకుండా చూసుకుంటాడు. అలా రోహిణి శృతిల ఫంక్షన్ మొత్తానికి ముగిసిపోతుంది. తర్వాతే అసలు కథ మొదలవుతుంది. శృతి తండ్రి కావాలనే గొడవ చేయాలనే ఉద్దేశంతో మీనా మీద ఒక దొంగతనం నేరం మోపుతారు. ఈ నేపథ్యంలో బాలు చేత శృతి తండ్రి తన్నులు తింటాడు. బాలు ఎంత కంట్రోల్ గా ఉన్నప్పటికీ చివరి క్షణంలో గొడవ అయితే జరుగుతుంది. ఫంక్షన్ అంతా పూర్తయిన తర్వాతే గొడవ జరుగుతుంది. ఈ విషయంగా రవి శృతిల జీవితాల్లో ఎలాంటి మలుపులు ఉండబోతున్నాయి, గుండె నిండా గుడిగంటలు సీరియల్లో బాలు మౌనవ్రతం ఎలా పాటించి అందరినీ నవ్వించాడు, ఈ ఆసక్తికరమైన ఎపిసోడ్స్ ని గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రాత్రి 9 గంటలకి మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.